హలో గైస్, దిస్ ఇస్ విజయ్. మనమైతే ఇవాళ డైరీ ఫామ్ కి అయితే వచ్చేసాం. ఇదే చూసుకోవచ్చు, మన బ్యాక్ సైడ్ ఉన్నదైతే మొత్తం డైరీ ఫామ్. ఆవులు అయితే మనం ఇక్కడైతే లేదు, మన అడవికి అయితే వెళ్ళిపోయినాయి ఆవులు. మనం గడ్డి కోసం అయితే వెళ్ళిపోయినాయి. ఇక్కడైతే ఇప్పుడు గడ్డి అయితే మనకు అవైలబుల్ లేదు, అందుకోసం మనకైతే ఇప్పుడు ఆవులు అయితే అడవికి అయితే పోయినాయి. మొత్తం ఇప్పుడు ఖాళీ ఉంది, ఓన్లీ దూడలు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు దూడలు. ఎస్ గైస్, దూడలు అయితే చూసుకోవచ్చు, మన బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ని లేవు, కొన్ని అయితే వెళ్ళిపోయినాయి, ఆవులతో వెళ్ళిపోయినాయి. కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు మన బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు గడ్డి అయితే వేసినాయి. గడ్డి అయితే మనకు ఇందులో అవుతున్నాయి. డ్రమ్ములు అయితే కడిగేసి పెట్టారు. చాలా ప్లానింగ్ అయితే బాగుంది. ఇది అయితే పెట్టేసాను. చూసుకోవచ్చు మనం ఎలా ఉంది షెడ్ అనేది. మన బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. పెండ అయితే ఇప్పుడు తీసేయాలి, ఓన్లీ ఈవినింగ్ అయితే తీసేస్తారు. ఆవులు వచ్చే టైంకి ఒక 1 అవర్ ముందు తీసేస్తారు. చూసుకోవచ్చు, చాలా బాగుంది షెడ్ అయితే. చూసుకోవచ్చు అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మన వాటర్ కానీ ఏదైనా అన్ని ఇక్కడ చాలా బాగున్నాయి. మనం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు. మన డైరీ ఫామ్ ఓనర్ అయితే వచ్చేసిండు మనకి. ఇక్కడైతే చూసుకోవచ్చు మన బ్యాక్ సైడ్ ఉన్నాడు. ఇక్కడ మన వీటికి గొర్రె పిల్లకైతే గడ్డి తీసుకుని వచ్చిండు ఇప్పుడే. గడ్డి ఇట్లా గొర్రె పిల్లకి మేక పిల్లకి కానీ ఇప్పుడు ఆకైతే తీసుకుని వచ్చిండు. చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మన చాప్ కటర్ కూడా ఉంది. చాప్ కటర్ అయితే చాలా బాగుంది. ఇది మనకు ఎట్లా అంటే వరిగడ్డి మళ్ళీ పచ్చిగడ్డి సూపర్ నేపియర్ అయితే రెండు మిక్స్ చేసి కడిగేస్తాయి. ఇవి రెండు అయితే చాలా బాగుంది. ఇదైతే మంచిగా యూస్ఫుల్. ఇదైతే చాలా మనకైతే గడ్డి అయితే వేస్ట్ కాదు. ఇక్కడైతే చూసుకోవచ్చు మన ఓనర్ అయితే, ఇక్కడ డైరీ ఫార్మ్ ఓనర్ అయితే చిన్న మేక పిల్లలకైతే గడ్డి అయితే ఇస్తున్నాడు. అదే మాకు కుమార్ అదే మామిడాకు అయితే తీసుకొచ్చిండు. అవైతే చిన్నపిల్లలు అయితే చూడొచ్చు, మనం చిన్నపిల్లలు వేస్తున్నాయి. చాలా బాగున్నాయి అవైతే. అవైతే కట్టేసిండు ఇప్పుడే. మేకపిల్లకైతే వేసిండు గడ్డి. అవైతే మిస్ ఇప్పుడు వాటర్ అయితే తాగి ఓన్లీ అవి పాలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times అయితే పాలు అయితే పడతారు. వాటర్ ఇప్పుడు ఈ ఏజ్లో అయితే ఒక 6 months 3-4 months తర్వాత అవైతే వాటర్కి అయితే అలవాటు అవుతాయి. చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఆవులకైతే ఇక్కడ కుండీలు అయితే ఇట్లా ఉన్నాయి. మన గడ్డి వేసేదానికి ఇటు సైడ్ 2 sides అయితే ఉన్నాయి. చాలా బాగుంది షెడ్ అయితే. ఓన్లీ కెపాసిటీ ఎంత కెపాసిటీ షెడ్ ఇది? ఎన్ని ఆవుల కెపాసిటీ అయితే ఎన్ని కట్టేస్తాను అంటుండు. మరి ఎన్ని కట్టేస్తారు మనకైతే తెలియదు. ఫస్ట్ టైం అయితే వచ్చింది నాకు. కొంచెం ఎండలో ఉన్నాడు ఓనర్ అయితే. చూసుకోవచ్చు ఓనర్ అయితే. మనకు మళ్ళీ ఇది ఎట్లా అంటే షెడ్ వాటర్ కడుగుతాం కదా, మనకు నీళ్లు వేస్ట్ కాకుండా ఇట్లా కట్టి చూసినారా ఇట్స్ మన బ్యాక్ సైడ్ అవుతుంది కాలువ లెక్క. ఇవన్నీ నీళ్లు వచ్చేసి మొత్తము మన ఆవులకి ఇట్లా కడిగేటి, మన డైరీ షెడ్ ఇట్లా మొత్తం చేసేటప్పుడు అన్ని వాటర్ అయితే మొత్తం ఆ గడ్డిలోకి అయితే పోతాయి. బ్యాక్ సైడ్ మనకైతే గడ్డి అవుతుంది, మొత్తం నాళ్ళకి పోతాయి. మనకు యూరియా ఇట్లా పొటాషియం ఇట్లా ఏం అవసరం లేదు. ఆ గడ్డికి అయితే ఓన్లీ ఇవే పెన్న నీళ్ళు, మళ్ళీ ఆవు మూత్రం అయితే అందులోకి వెళ్ళిపోతాయి డైరెక్ట్. మనకైతే టెన్షన్ లేదు మందు కోసము. చూసుకోవచ్చు ఇక్కడైతే ఊకున్నాడు ఓనర్ అయితే. బుసరు ఉండి ఓనర్ కొంచెం. చూసుకోవచ్చు మనకైతే ఇవి చాలా బాగుంది. నీట్నెస్ కానీ మంచిగా ఉంది షెడ్ అయితే. ఇది ప్లానింగ్ మంచిగా ఉంది. చూసుకోవచ్చు షెడ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. ఇంకో డైరీ ఫామ్కి అయితే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకో వీడియో తీసి అప్లోడ్ చేస్తాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.